హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వర్కౌట్ వచ్చేసి మనకి లెగ్ వర్కౌట్ ఉంటుంది. సో డే 7 టోటల్గా మనకి ఈరోజుకి డే 7 అవుతుంది. సో డే 7 అయితే నేను లెగ్ వర్కౌట్ అనేది ప్లాన్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఆల్మోస్ట్ లెగ్ వర్కౌట్ ఏదైతే ఉంటుందో నేనైతే హెవీగా చూపించట్లేదు. ఎందుకంటే లెగ్ వర్కౌట్ వల్ల చాలా పెయిన్ అనేది ఉంటుంది మనకి. సో నేనైతే చాలా లైట్గానే జస్ట్ 4 to 5 స్టెప్స్లోనే ఈ లెగ్ వర్కౌట్ని కంప్లీట్ చేద్దాం అనుకొని లైక్ మినీ వ్లాగ్ చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఏది చేస్తున్నాను, డంబ్లింగ్ ఏది చేస్తున్నాను, రాడ్స్ ఏది లిఫ్ట్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ ఏ విధంగా ఉంటుందంటే 2x10 విధంగా నేనైతే లిఫ్ట్ చేస్తున్నాను. వాట్ ఎవర్ మా బ్రదర్ కూడా నాకు సజెషన్ ఇచ్చారు, నువ్వు కొంచెం బిగినర్ ఏదైతే అటెంప్ట్ చేస్తారో అదే విధంగా చేసుకుంటూ పో, ఒకేసారి నువ్వు అంత హెవీ లిఫ్ట్ చేయడం వల్ల నీకే హెల్త్ ఇబ్బంది అవుతుందని చెప్పేసేసరికి సో నేను కూడా లైట్గానే తీసుకున్నాను ఇప్పుడు. సో లెగ్ వర్కౌట్ అనేది చాలా అంటే చాలా నార్మల్ అన్ని వర్కౌట్స్ కన్నా లెగ్ వర్కౌట్ అనేది చాలా పెయిన్గా ఉంటుంది. ఎందుకంటే అది కూడా స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ పోవాలి. ఇది నేనైతే బిగినర్స్కి ఎవరైతే ఫస్ట్ లైక్ లర్నింగ్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకైతే నేను ఈ వీడియో అయితే నేనైతే సూటబుల్ అని చెప్తాను. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది డజంట్ మ్యాటర్. దీని ప్రాసెస్గా మన అయితే జస్ట్ ఇప్పుడు మనం వర్కౌట్ చేసిన వర్కౌట్లో ఏదైతే ఉంటుందో టోటల్ 4 వర్కౌట్స్లో నేనైతే కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటుందో నెక్స్ట్ వీడియోలో కూడా చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేయగలను. ఎందుకంటే ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత లెగ్ డే అనేది అందుకే చాలామంది భయపడతారు. లెగ్ వర్కౌట్ చేయాలంటే చాలామంది వెనకబడతారు. ఎందుకంటే లైక్ పెయిన్ అనేది ఆల్మోస్ట్ నేను కూడా వర్కౌట్ చేస్తున్నప్పుడు నాకు కూడా చాలా పెయిన్ వచ్చింది. అంటే సో ఫైనల్గా మనం ఇది చూసుకున్నట్టయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.